హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతికి ఫస్ట్ స్టాండర్డ్కి అడ్మిషన్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ అడ్మిషన్స్ సంబంధించి ఆన్లైన్లో మన అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ విధంగా మనం ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ కేంద్రీయ విద్యాలయ సంబంధించిన వెబ్సైట్లోకి మనం వెళ్ళినప్పుడు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ అందరికీ కేంద్రీయ విద్యాలయ సంఘటన అని ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఈ వెబ్సైట్లో మనం చూసినట్లయితే ఈ బాటమ్ దగ్గరికి రండి. ఇక్కడ ఆన్లైన్ అడ్మిషన్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఆన్లైన్ అడ్మిషన్ సంబంధించి అంటే ఫస్ట్ స్టాండర్డ్కి సంబంధించి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ కేవీఎస్ వెబ్సైట్కి సంబంధించిన లింకు నా యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అదేవిధంగా ఆన్లైన్ అడ్మిషన్కి సంబంధించిన డైరెక్ట్ లింక్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఈ వెబ్సైట్ కూడా లేకుండా డైరెక్ట్గా లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ని సబ్మిట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ లింక్ మీద మనం క్లిక్ చేసాము. ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ విండోలో ఓపెన్ చేయాలని అడుగుతుంది. అప్పుడు ఓకే మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా వెబ్సైట్ ఆన్లైన్కి సంబంధించింది ఓపెన్ అవుతుంది. దీని యొక్క డైరెక్ట్ లింక్ నా యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. మీరు డైరెక్ట్గా క్లిక్ చేసినట్టయితే అప్పుడు మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, దిస్ పోర్టల్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అప్లయింగ్ ఫర్ అడ్మిషన్ స్టాండర్డ్ 1 ఇన్ కేంద్రీయ విద్యాలయ ఆల్ ఓవర్ ఇండియా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023-24. ఇక్కడ ముందుగా మనం కొత్తగా ఆన్లైన్లో అడ్మిషన్ చేసుకునే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా పేజ్ టర్న్ అవుతుంది. చూడండి, ఇంగ్లీషు హిందీ 2 లాంగ్వేజ్లోనే వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా క్లియర్గా ఇచ్చాడు. ఇన్ ఆర్డర్ టు ప్రొసీడ్ విత్ registration, please go through all section of the following instruction carefully and check the declaration checkbox starting that you have read all sections of instructions. These instructions can also be accessed at any time while filling up the application from the clicking on the instruction link at the top of the registration application page. ఈ పేజ్లో మనకి ఈ రకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు చాలా కేర్ఫుల్గా చదవాలి. దీనికి సంబంధించిన డౌన్లోడ్ ఫైల్ నా యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చింది. ఈ ఇన్స్ట్రక్షన్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ టు ఫిల్లింగ్ అప్లికేషన్, ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్లో నా యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హోమ్ పేజ్లో మనం క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా మీరందరూ కూడా స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత మాత్రమే మనం ఫిల్ చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ దిగువగా చూడండి, ఇక్కడ I have carefully gone through all sections and subsections of the instruction given above. I shall abide by all terms and conditions as per KVS admission guidelines. అంటే ఈ గైడ్లైన్స్ అన్ని కూడా నేను కేర్ఫుల్గా చదివాను. నేను ఓకే చేసినాను, డెక్లరేషన్ ఇచ్చి అంటే టిక్ మార్క్ పెట్టడం ద్వారా డెక్లరేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఫస్ట్ నేమ్ ఆఫ్ ది చైల్డ్, ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము. జనరల్గా లాస్ట్ నేమ్ అంటే మన సర్ నేమ్ రాయవలసి ఉంటుంది. ఈజ్ ద చైల్డ్ డిఫరెన్షియల్ ఏబుల్డ్ అయితే అంటే పిహెచ్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాలి, డే, మంత్, ఇయర్ వైజ్గా. అలాగే అడ్మిషన్ ఏ చైల్డ్ కేంద్రీయ విద్యాలయ సంగతి ఎంప్లాయ్, ఈ కేవీఎస్లో ఎంప్లాయ్ అయితే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని. నాట్ అప్లికబుల్ వర్కింగ్ పేరెంట్,
ఈ పేరెంట్స్ కానీ ఇందులో వర్క్ చేస్తుంటే వర్కింగ్ పేరెంట్ రాయాలి, లేదంటే నాట్ అప్లికబుల్ మనం చూస్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, అలాగే వర్కింగ్ మొబైల్ నంబర్ ఇవ్వాలి తప్పనిసరి. ఎందువల్లంటే దీనికే మన యొక్క రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ కూడా రావడం జరుగుతుంది. అలాగే వర్కింగ్లో ఉండే ఈమెయిల్ ఐడి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ క్యాప్చాను ఫిల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా, ఒకవేళ మీకు ఈ క్యాప్చా అర్థం కాకపోతే ఇక్కడ పక్కన ఉండే యారో మార్క్స్ని క్లిక్ చేసినప్పుడు ఈ క్యాప్చా చేంజ్ అవుతుంది. మీకు క్లియర్గా అర్థమైన తర్వాత ఈ క్యాప్చాని ఇక్కడ చూడండి, టైప్ ద క్యాప్చా కోడ్ షోన్ అబౌవ్ ఉంటుంది. ఈ పైన ఉండే క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే రిజిస్టర్ అయ్యి మీ మొబైల్కి ఐడి అండ్ ఓటీపీ కూడా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనం ఈ అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక ఏమేమి ప్రొఫార్మాస్ మనం ముందుగా అట్టి పెట్టుకుని ఉంచుకోవాలని చూసినట్లయితే, అంటే కొన్ని ప్రొఫార్మాస్ ఫిల్ చేసి కన్సర్న్డ్ అథారిటీ చేత సంతకాలు చేయించుకుని వాటిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ ప్రొఫార్మా వీళ్ళు సూచించిన దాని ప్రకారం మనం చేయాలి. చూడండి, ఇక్కడ ప్రొఫార్మా ఫర్ డాక్యుమెంట్ శాంపిల్స్ అని ఇచ్చాడు. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్కూల్ అండ్ రెసిడెన్స్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ ప్రొఫార్మా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది సర్వీస్ సర్టిఫికేట్ ఈ విధంగా ఇవ్వాలి. ఇక సెల్ఫ్ డిక్లరేషన్ సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది సెల్ఫ్ డిక్లరేషన్, అంటే స్కూల్కి కేవీఎస్ స్కూల్కి మీకు రెసిడెన్స్కి ఎంత దూరం ఉన్నదని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఫార్మాట్ ఆఫ్ ద సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆల్ ఎంప్లాయీస్, మిగిలిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వండి. ఈ విధంగా సర్వీస్ సర్టిఫికెట్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఇది ఫిల్ చేసి మీ కన్సర్న్డ్ అథారిటీ చేత సిగ్నేచర్ చేయించి ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎఫిడవిట్ ఫర్ ద సింగిల్ గర్ల్ చైల్డ్ అయిన ప్రిఫరెన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒక్క ఆడపిల్ల మాత్రమే ఉండేవాళ్ళు ఈ విధంగా ఈ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిగో ఈ విధంగా ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. సింగిల్ గర్ల్ చైల్డ్ సర్టిఫికెట్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ రాసి నోటరీ చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, డైడ్ ఇన్ హార్నెస్ సర్టిఫికెట్. దీని మీద క్లిక్ చేసినప్పుడు హార్నెస్ సర్టిఫికెట్ ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, సర్టిఫికెట్ ద మాస్టర్ మిస్సెస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ శ్రీమి హూ హ్యాస్ రెగ్యులర్ ఎంప్లాయ్ ఆఫ్ డాష్ డిపార్ట్మెంట్ ఈజ్ డైడ్ ఇన్ హార్నెస్ వైల్ సర్వీస్లో ఉండగా మరణించినట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి డైడ్ ఇన్ హార్నెస్ సర్టిఫికెట్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక తర్వాత ఇది మీకు వర్తించితేనే ఈ సర్టిఫికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఈ విధంగా ఉంటుంది. సర్టిఫికెట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్, ఎన్ని ట్రాన్స్ఫర్స్ అయినాయో ఎంప్లాయీకి, అది ఈ సర్టిఫికెట్ ద్వారా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు అప్లికబుల్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని స్కాన్ చేసుకుని అట్టి పెట్టుకున్నట్టయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా తర్వాత అప్లికేషన్ ప్రింట్ చేసుకోవచ్చు. అంటే సబ్మిట్ చేసిన అప్లికేషన్ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, లాగిన్ అవ్వడానికి మీకు వచ్చిన ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబరు, ఇక్కడ ఉండే ఈ క్యాప్చా కోడ్ని ఫిల్ చేసి ఇక్కడ లాగిన్ మీరు క్లిక్ చేసినట్టు లాగిన్ కూడా ఇలాగే ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ డౌన్లోడ్ అయ్యి ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవడానికి కూడా ఉన్నది. మీ అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు అది కూడా ఈ విధంగానే ఓపెన్ అవుతుంది. లాగిన్ ఐడి, రిజిస్ట్రేషన్ ఐడి మీ మొబైల్కి వస్తుంది. ఐడి నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఇక్కడ ఫిల్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు మీ అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ వరకు వచ్చింది అనేది తెలుస్తుంది. మీరు అప్లికేషన్ రిజిస్టర్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ కోడ్ కూడా వస్తుంది. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలి అడ్మిషన్స్ పూర్తయ్యే వరకు. అదేవిధంగా అడ్మిషన్ పూర్తయ్యే వరకు కూడా మీ అప్లికేషన్ని ప్రింట్ తీసుకుని మీ దగ్గరే అట్టి పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ విధంగా మనం ఈ కేవీఎస్లో ఫస్ట్ స్టాండర్డ్కి ఆన్లైన్లో అడ్మిషన్స్ 2023-24కి సంబంధించి అప్లై చేయవలసిన విధానం. ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరూ కూడా నా వీడియోని షేర్ చేయండి.
నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్స్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.